ఓకే బాయ్ సాబ్ మెల్లబోరయ్యా ఏడి పోతున్నావురా. స్టార్టింగ్ డే ఈరోజే, సో అందుకే ఇంతగానో మనలో వస్తున్నాయి, ఎన్నిగానో పోతారు. ఏ స్మాల్ పాండ్ రివర్ క్రాసింగ్ వీళ్ళంతా ఇప్పుడే ఆడున్నారు జనాలు ఆర్డర్ పోవాలి. ఇప్పుడు ఇదంతా దిగుకుంటూ పోవాలి. చూడ చెట్లుందా. హాయ్ హలో నమస్తే వనక్కం వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మల్లేశ్వరం పోతున్నాం. నేను వీడు నేను తెలిసే ఉంటాను కలిసి లాస్ట్ ట్రిప్లో వచ్చింది కదా మనజంగి ట్రిప్లో. సో ఈరోజు నుంచి స్టార్టింగ్ అనమాట. 2 days నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మీ నుంచి ఇద్దరం ఇంటి బ్రహ్మగిరి నుంచి స్టార్ట్ అవుతున్నాం, శ్రీశైలం నుంచి. ఇప్పుడు డైరెక్ట్ ఆడికే పోతున్నాం. అది అంటే మున్ననూరుకి వటవర్లపల్లి మధ్యలో ఉంటుంది అనమాట అది. సో చూసుకుందామని పోతున్నాం. మార్నింగ్స్ ఆల్రెడీ 5:30 అవుతుంది. 5:30 దాటి నాకు 6 అవుతుంది. సో ఆడ కలుద్దాం అడవిలో. ఓకే బాయ్ బాయ్. అది కథ. సో ఈ నుంచి మనకి ఒక 40 kilometers ఉంటుంది ఈ నుంచి అక్కడికి. మళ్ళీ లోపలికి ఆఫ్ రోడింగ్ ఉంటుంది మొత్తం. అది ఇయర్లో 3 days ఉంటుంది ఓపెన్. అది 3 to 5 days ఉంటుంది మ్యాక్సిమం. ఎట్లా అంటే ఇంకా పౌర్ణమి ఉంటుంది కదా ఇయర్లో, ఆ పౌర్ణమి ఆ స్పెసిఫిక్ డేట్ ఉంటుంది. ఆ డేట్లోనే ఓపెన్ చేస్తారనమాట ఓన్లీ. అది మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది నల్లమల్లలో. అది మన తెలంగాణ కిందికి వస్తుంది. స్కై చూడొచ్చు ఎంత మంచిగా ఉంది. సన్ రైజ్ కాలేదు, ఇంకా అవుతుంది సన్ రైజ్. మేము ఇక్కడ రోడ్ సైడ్కి అయితే ఆగినాం. తిందాం ఒకసారి, బ్రేక్ఫాస్ట్ చేసేసి అయిపోతుంది కదా అని చెప్పేసి. చూడొచ్చు ఇప్పుడే ఏ బాబు బాబు ఎట్లేదు ఎర్రగా వైట్ కలర్ కానీ ఆజింత ఎర్రగా అయిపోయింది. అది చెప్పండి రా ముందర చూడరే రోడ్డు. మొత్తానికి అయితే ఎంటర్ అయినాం. ట్రాఫిక్ జామ్ మీరు ఎట్లుందో మస్తు మంది అయిపోయినట్టు. నేను బండ్లు లోపల ఉన్నిస్తలేరు తెలీదు. పోలీసులు అయితే ఆనే ఉన్నారు. బండ్లు లోపల పెట్టనిస్తలేరు అనుకుంటా. మాయమ్మ ఇదేంద్ర ఇది చూడొచ్చు ఒకసారి. ఏమో చూస్తున్నా అదే ఏడున్నారు. చూడొచ్చు అట్లా అయిపోయినాయి బండ్లన్నీ. అమ్మ చూడొచ్చు ఒకసారి. పోదాంపా లోపల అవుదాం బాబాయ్. మళ్ళీ బయట అవుదాం. సో ఇప్పుడే ఎంటర్ అయినాం లోపల నుంచి. టికెట్ తీసుకున్నాం 100 రూపాయల టికెట్. వెళ్ళి టికెట్ తీసుకెళ్ళి దొంగనా కొడుకులు లోకల్ అని చెప్పారు, కానీ మేము చెప్పలే మర్చిపోయినాము. సో ఇది తీసేసుకున్నాం, అది తెలియదు. సో ఇంకోటి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు వచ్చినాక లోపలికి పోదాం. ఓకే స్టార్ట్ అయినాం ఇప్పుడైతే లోపలికి. పవన్ కోసం వెయిట్ చేసాం 1 hour. వాడు ఇంక ఏడొస్తుండు. మా వాళ్ళందరూ వెళ్ళిపోదాం అంటారు. సో వచ్చేసాం లోపలికి. మొత్తం దుమ్మే ఉంటుంది ఇప్పుడు. ఇదంతా మామూలు దుమ్ము లేదు ఇది. సో నాకు తెలిసి అందుకే మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినా నేను. ఎప్పుడో చూడాలి ఇక లోపల పోయినాక. హెల్మెట్ తెచ్చుకోలేదు కాబట్టి హెల్మెట్ మౌంట్ లేదు, అందుకే షోల్డర్ మౌంట్ పెట్టుకొని పోతున్నాము. లోపల కూర్చొని దుమ్ము ఎట్లా లేపుకుంటూ పోతారు మా జీవితం. కథం గుడ్ బాయ్. బాయ్ సాబ్ మెల్లబోరయ్యా. పాపం వీడు వాడు ఎర్రగా అయిపోయాడురా. ఏడి పోతున్నావురా. అటు నాకు అప్పుడప్పుడు నువ్వు కూడా ఇంకా నువ్వు వస్తున్నావు. దుమ్ము చూడరు. అయ్యా జీవితం ఏం దుమ్మురా ఇది. చూడొచ్చు ఎన్ని వన్లు వస్తున్నాయి. దుమ్ము చూడు ఎట్లా ఉంది అసలు. స్టార్టింగ్ డే ఈరోజే, సో అందుకే ఇంతగానో మనలు వస్తున్నాయి, ఎన్నిగానో పోతారు. బాబాయ్ అయితే మంచిగా కట్టుకున్నాడు. 1 2 3 3 4 4 బాబాయ్ నమస్తే. అరే అమ్మ, అరే దుమ్ము అయినాక పోదాం రా. అవుతుంది ముందు బండికి అవుతుంది. కానీ ఓవర్టేకింగ్ వద్దు బాబాయ్, ఓవర్టేకింగ్ వద్దు. నిదానం ప్రధానం.
వచ్చినాం, వాటర్ క్రాస్ చేస్తున్నాం, రివర్ క్రాసింగ్, ఏ స్మాల్ పాండ్ రివర్ క్రాసింగ్. ఇక్కడ పార్కింగ్ లోపలికి సరే కింది పోవాలి. ఇప్పుడు కూడా కలిసి బండ్లు ఈయన పెట్టేసాడు. ఒక్కొక్కరు ఎట్లేరంటే హోలీ ఆడితే ఎట్లయితారు అట్లేరు. పార్కింగ్ అంతా ఈయనే పెట్టేసినాము. దీని నుంచి ఇంకా లోపల పోవాలి. ఇట్లా లోపల అటు సైడ్ పోవాలి లోపలికి. మా వాళ్ళంతా ఎటు వేరే, మా పోరలు బండి పెట్టేసి వేరే ఎటు వేరు కనిపిస్తలేరు. మా వాళ్ళు ఎట్టున్నారేమో తప్పిపోయారు. మేము వెహికల్స్ బయటనే పెట్టినాం, ఎందుకంటే లోపల వరకు పోతాయి. బట్ ఫుల్ జామ్ అయింది అనుకో, ఇదంతా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదే అక్కడి వరకు పోయినాం అనుకో, నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు. అట్లా పోయి అటు నుంచి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మా పరిస్థితి అర్థమైపోయింది, మా సిచ్యువేషన్ అర్థమైపోయింది. నాకు తెలిసి రేపు పొద్దుగాల పోతాం మేము ఇంటికి, పాల ప్యాకెట్లు వేసే టైం పోతాం. అట్లుంది షీడా ఫస్ట్ డేనే. లైక్ 2 days ముందు నుంచి వస్తారు అందరు, కానీ అసలైంది ఈరోజు అనమాట. సో స్టార్ట్ అవుతారు జనాలు ఇప్పటి నుంచి ఫుల్గా. బరాబర్ నువ్వు నుంచి 5 కిలోమీటర్న్నర. 5 కిలోమీటర్ అన్న. బండ్లు 7 వరకు పోతున్నాయి. బండ్లు గిడి వరకు అయినా వేస్ట్ అయినా ఒక 1/2 kilometer. ఆటోలు ఉత్తగానే చెప్తారా ఇటు దాకా పార్కింగ్ ఈడికి అంతేనా? అంతే. ఈ నుంచి కింది పోయేది ఉంటుందా? కిందకి టాస్క్. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు నైట్ వచ్చిరా? 10 స్టార్ట్ అయినా మేము 12కి కిందకి పోయినాము. 6:30కి అట్లా అయింది. 6:30 అయిందా? ఉన్నారా జనాలు చాలా మంది? ఇప్పుడు ఫుల్ పబ్లిక్. ఇప్పుడా? ఓకే అన్న, థ్యాంక్ యూ, బాయ్. అదనమాట బండ్లు ఇక్కడ 7 వరకే అంటారు బండ్లు. వాళ్ళు నిన్న నైట్ వచ్చిరంట, ఈరోజు అయిందంట దర్శనం పొద్దున. ఈరోజు నుంచి పబ్లిక్ స్టార్ట్ అయ్యారు ఇప్పుడే, ఈ నుంచి ఇంకొంటుంది. సో ఈ టెంపుల్ మెయిన్లీ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమికి, సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఆ చైత్ర పౌర్ణమికి ఓపెన్ చేస్తారు. నార్మల్గా ఇది ఎట్లా అంటే లైక్ 1000-year old టెంపుల్. రిమోట్ ఏరియాలో ఉంటుంది. రిమోట్ ఏరియా అంటే లైక్ ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. చూసారుగా ఎందాక ఎంత ఉందో డీప్గా. సో ఎవరిని అలో చేయరు. మెయిన్లీ ఇది మన ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళు తపస్సు చేస్తారనమాట. ఇక్కడ ఐసోలేటెడ్గా ఉంటుంది కదా, ఎవ్వరు రారు కదా. మెయిన్లీ చేసేది అదే అనమాట ఇక్కడ. అందుకే వాళ్ళు చాలా సీక్రెట్ ప్లేస్ ఇది వాళ్ళకి. శివలింగం ఇప్పుడు అంటే ఇయర్లీగా లైక్ ఇది మన మోడిఫికేషన్ ఏం చేయలేదన్నమాట. మొత్తం న్యాచురల్గా వచ్చింది కేవ్ ఇదంతా. చూపిస్తా లోపల పోయినాక. ఇది ఏంటంటే నార్మల్ సలేశ్వరము అన్న పేరు అయితే సలేశ్వరం, నార్మల్ అయితే లింగమయ్య స్వామి. లైక్ సెకండ్ శ్రీశైలం కూడా అంటారు అనమాట దీన్ని. ఈ నుంచి శ్రీశైలం మనకి 70 kilometers ఉంటుంది. అవతల పక్కన కృష్ణా రివర్ ఉంటుంది. కాకపోతే ఇది ఒక వాటర్ ఫాల్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తే వాటర్ ఎవ్వరికి తెలియదు ఇప్పటికీ. మీకు రీసెంట్గా నేను ఇష్టకామేశ్వరం ఉన్నా కదా, అక్కడ ఒక తాత చెప్పిండు అనమాట దీని గురించి. ఆ వీడియో పెడతాను మీకు, హిస్టరీ ఎట్లా అనేది ఏందనేది. ఈవెన్ పరశురాముడు స్వామి వాళ్ళు కూడా ఇక్కడ తపస్సు చేసారని అనుకుంటారు. అట్లా ఇంకో సలేశ్వరం జాతర గురించి చెప్పాలి నువ్వు ఇప్పుడు. సలేశ్వరం మంచి మంచి మునులు, యోగులు, త్యాగ పురుషులు నిశ్శబ్దంగా ఏ ఆశ లేని మానవుడు ఆడ ఉన్నారని ప్రశాంతం. ఎటు చూసినా పొద్దు కనబడదు. 1 గంట వరకు కానొస్తుంది. అప్పటికి అంతవరకు మరి ఆ నీళ్ళ జల ఎక్కడ వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఆ సలేశ్వరం దగ్గర వాటర్ ఎక్కడ వస్తే ఎవరు తెలియదు. మనకు దుంకే తెలుస్తుంది, కనిపిస్తుంది మనకి వాటర్ వచ్చేది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చిన్న చిన్న ఉన్నా కానీ పాకర బట్టి ఎవరు కింద పడదే. నడవడానికి కూడా స్థలం రోడ్డు ఉండదు, దరి పట్టుకొని నడవాలి. ఇట్లా ఉండదు అనమాట రోడ్, ఇట్లా అసలే ఉండదు. అట్లుంటుంది రోడ్డు, అట్లుంటాయి రాళ్ళు. 6 kilometers నడవాలి, చాలా కష్టం. 2 kilometers. వచ్చా 2 kilometers చాలా కష్టమా? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు? ఒకసారి చేస్తారు కదా, 3 రోజులు తీస్తారు కదా గుడి. 3 రోజులు అదే పుణ్యం. రేపు వచ్చే పుణ్యానికి తీస్తారు సలేశ్వరం జాతర. సో పోవాలి అయితే. ఎన్నిసార్లు పోయినా ఇప్పటికి? మాస్క తెచ్చిన
మస్తు పోయినావు కదా అక్కడ. ఇక్కడ అన్నదానాలు కూడా పెడతారు ఈ ఏరియాలో. అన్నదానాలు పెడతారు ఇక్కడ. బండ్లన్నీ ఇక్కడ ఆగిపోవాల్సిందన్నమాట. కింది పోవాలి ఇంకా చాలా. సో ఎట్లా అంటావు ఏది కిందకి. మేము అటు అన్నదానం దగ్గర పోతున్నాం చూసుకొని. అది పెద్దగా ఉందని చెప్పి అన్నదానంకి వెళ్ళి పోతున్నాం మేము. సో ఏడికి వెళ్ళి కిందకి పోవాలి ఇట్లా. ఈ నుంచి ట్రెక్కింగ్ ఈ స్టార్ట్. చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది క్యాపబిలిటీ చూద్దాం. మనం దీనికి స్టాండ్ అవుతామా కాదా చూద్దాం. ఇక్కడ నుంచి ఒకటి తీసుకొని పోవాలరా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే బాగుంది ఇక్కడ కూడా. లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే లైక్ మంచిగా ఉంటుంది. మంచిగా నైట్ అంతా నడుచుకుంటూ పోతుంది. లైట్స్ కూడా పెట్టారు అనుకుంటే ఇక్కడ ఒక జనరేటర్ పెడతారు నార్మల్గా. ఆ జనరేటరే మొత్తం తీసుకొచ్చి పవర్ ఇస్తారు దీనికి. అది అట్లెట్టది. సో జాగ్రత్త ఉంటుంది మొత్తం. మన స్కిడ్ అయ్యి పాపం. ఇట్లనే మొత్తం 4 kilometers. చిన్న టెంకాయ ఎంత 80 రూపీస్ అది. అది 80 కనిపిస్తుంది అనుకుంటా. ఎట్లుందో ఏరియా మొత్తం వేరే ఎట్లుంది ఏరియా. ఎట్లేదు చూడ ఎక్కడానికి దిగడానికి. కట్ చేసుకుంటూ పోతున్నాం. వెళ్ళిపోవాలి. ఇది అటు సైడ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇటు సైడ్ ఈజీ పోవచ్చు. ఇంకా డీప్ ఉంటుంది ఇదంతా. అటు సైడ్ పోవాలి. అక్కడ పోవాలి. కనిపిస్తుందా? అక్కడ పోవాలి. కికి వాటర్ అన్నా అలసిపోతాడు ఏడు. అంత లేదు. 4 అడుగులు వేసాడు ఆడదాంగా. అంతా ఆర్గేజం చేస్తుంటాడు. అంత లేదా? ఇక్కడంతా వాటర్ ఈడ అంటే నాకు తెలియదు. వాటర్ పోతుంది. అరే లీడే కనిపిస్తలేరు అందరా. ఉరికి రాయా రన్నింగ్ చేసుకుంటా పోయిరా. వచ్చేసింటారు. వాళ్ళు బ్యాగ్ ఎట్లా మోసుకుంటారు పోతారు పాపం పోలీసులు. సో ఇదంతా వాటర్ వచ్చేది అందుకే ఇట్లా ఉంది మొత్తం. ఇది వాటర్ క్రాసింగ్. వీ బిన్ క్రాసింగ్ ఆన్ వాటర్ స్ట్రీమ్. అమ్మో కట్టతో పెట్టేటట్టుందా అంటే. ఇలా రే ఆగరా ఆగరా ఆగ సైడ్కి ఎందుకు పోయినా. ఒక్క నిమిషం ఓకే డన్. చూసుకో సైడ్కి అవి చూపి. బొక్క పడ్డది. ఏం కాదు అది చెలేగా. చూడొచ్చు కింద ఆడున్నారు జనాలు. ఆర్డర్ పోవాలి. ఇప్పుడు ఇదంతా దిగుకుంటూ పోవాలి. చూడొచ్చు ఎట్లుందో. నార్మల్గా మనకి శివుడు స్వయం పోయినాడు అనమాట. ఇక్కడ మినీ శ్రీశైలం లాగానే ఉంటుంది సేమ్. ఇక్కడ నుంచి శ్రీశైలం అటు సైడ్ ఉంటుంది అంత కృష్ణా రివర్లో. సో జాగ్రత్త రై స్కిడ్ అవుతుంది కింద పడుతుంది చూడు. ఇంతమంది జనాలు ఉన్నారు చూడు ఆడ కింద. సో ఇట్స్ టేక్ అరౌండ్ 5 hours to 6 hours అంటే దర్శనమే. అటు నుంచి అట్లా వెళ్ళాలి పైకి. నాకు తెలిసి తెలీదు. సరేరా.